DNA టీవీ మన రాష్ట్రం మన ఛానల్. నమస్కారం, వార్తలకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ తీర్మానం చేసేందుకు రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉదయం సభ ప్రారంభం కాగానే తీర్మానాన్ని సీఎం చంద్రబాబు ప్రవేశపెట్టారు. తీర్మానాన్ని ఆమోదించాక కేంద్రానికి పంపనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని గుర్తిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాసనసభలో చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి అమరావతిపై స్పష్టమైన మరియు స్థిరమైన నిర్ణయం తీసుకోవడం అత్యవసరమని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతికి పూర్తి స్థాయి చట్టబద్ధత కల్పించాలని, భవిష్యత్తులో ఎటువంటి అడ్డంకులు ఎదురు రాకుండా అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ఈ తీర్మానం రూపొందించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ స్పష్టమైన స్థిరమైన నిర్ణయంతో ముందుకు సాగడం అత్యవసరమని అభిప్రాయపడుతున్నాం. దీనికి అవసరమైన అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం, రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానం. అన్ని రక్షణాత్మక చర్యలు తీసుకోవాలని భావిస్తూ సంబంధిత చట్టాల్లో తగిన సవరణలు చేయడం ద్వారా రాజధానిపై స్పష్టతను స్థిరత్వాన్ని కల్పించవచ్చని గుర్తిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ క్రింది విధంగా తీర్మానిస్తోంది. Hereby resolved to request the Government of India to amend the Section 5 of the Andhra Pradesh Reorganization Act 2014 as under A. To include the word at Amaravati to subsection 2 of section 5. B. To add the words and Amaravati includes the capital city areas notified under Andhra Pradesh Capital Region Development Authority Act 2014 to the explanation to section 5. ఈ తీర్మానాన్ని చర్చించి దీన్ని బలపరచవలసిందిగా సంప్రదించవలసిందిగా అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గత పాలకుల విధ్వంసం వలన రాష్ట్రం 50 ఏళ్లు వెనక్కి వెళ్లిందని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల త్యాగాలతో రూపుదిద్దుకున్న అమరావతిని 3 రాజధానుల పేరుతో అడ్డుకున్నారని, అటువంటి తప్పులు పునరావృతం కాకుండా కేంద్రం సహకారంతో ఈ కీలక నిర్ణయం తీసుకున్నామని సభ ఉద్ఘాటించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా చేస్తున్నారని సీఎం చంద్రబాబు నాయుడు దృఢ సంకల్పం ఫలితంగా దీనికి కేంద్ర ప్రభుత్వం సమ్మతించిందని అన్నారు. తెలుగు ప్రజలు గర్వించదగ్గ రోజు ఇది అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఉదయం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి చట్టబద్ధత బిల్లును ప్రవేశపెట్టారు. ఉదయం సరిగ్గా 11:11 శాసనసభలో ఈ బిల్లును సీఎం ప్రవేశపెట్టడంతో తీర్మానంపై చర్చ మొదలైంది. తీర్మానంపై 20 మందికి పైగా సభ్యులు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ తో సహా ప్రముఖ నేతలు ఈ చర్చలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రగతికి ఎదురయ్యే సవాళ్లను అధిగమించే యజ్ఞం ఈ సమావేశంతో మొదలవుతుందని స్పీకర్ తెలియజేశారు. చంద్రబాబు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో నడిపించాలని ప్రణాళికలు రూపొందించారని అన్నారు. అందరి సంప్రదింపులతో అమరావతిని రాజధానిగా ఖరారు చేశారని అన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద అపారమైన విశ్వాసం చూపుతూ ఈ ప్రాంత రైతులు తన సారవంతమైన సాగు భూములను రాష్ట్ర అభివృద్ధికి కోసం త్యాగం చేశారు. ఆ విషయం మనందరికీ తెలుసు. అన్నదాతల అండతో, ఆశీర్వాదంతో, వాయువేగంతో, మనోవేగంతో రాజధాని నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. దురదృష్టవశాత్తు 2019లో ఆ ప్రగతి రథానికి అడ్డంకులు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా సభ్య సమాజంలో, ప్రజాస్వామిక వ్యవస్థలో కనీ విని ఎరగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ల పాటు వైపరీత్యమైన చోటు చేసుకున్న సంగతి మీరు అందరూ చూశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం, కానీ పరిపాలన అనేది ఒక నిరంతర ప్రక్రియ. ప్రభుత్వాలు మారినప్పుడల్లా గత ప్రభుత్వాలు చేపట్టిన పనులు కొనసాగుతూనే ప్రజలకు మరింత సేవలు చేయడానికి కొత్త ప్రభుత్వాలు కొత్త విధానాలు ప్రవేశపెట్టడం సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రమంలో గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన మంచి పనులు మాత్రం అడ్డుకోరు. కానీ అందుకు భిన్నంగా 2019 నుండి 2024 వరకు పాలకులు తమ చేతికి కొబ్బరికాయ దొరికినట్టు, తన చేతికి అన్నాను, వేరే అనలేదు, చేతికి అన్నాను,
తన చేతి కొబ్బరికాయ దొరికినట్టుగా ప్రవర్తించారు. ప్రజలకు మేలు చేసే ఏ మంచి పని కొనసాగరాదని ప్రతిజ్ఞ చేశారు. తిరోగమన విధానాలతో రాష్ట్ర విధ్వంసానికి కంకణం కట్టుకున్నారు. దురదృష్టవశాత్తు వారి అప్రజాస్వామిక ప్రగతి నిరోధక పోకడల వల్ల రాష్ట్రం కనీసం 50 ఏళ్ల వెనక్కి వెళ్ళిపోయింది. పాలకులకు కూడా మతి భ్రమించవచ్చునని వారు విధ్వంసానికి పాల్పడగలరని ప్రజలు ఊహించారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం పెడితే వైసీపీ సభ్యులు హాజరు కాలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేల చిత్తశుద్ధి ఏంటో వారి వైఖరితోనే తెలుస్తుందని విమర్శించారు. జగన్ కు ప్రజలు చూపించిన సినిమా సరిపోలేదేమోనని మంత్రి లోకేష్ ఎద్దేవా చేశారు. పాదయాత్రతో చంద్రబాబుకు సినిమా చూపిస్తా అంటున్న జగన్ కు ప్రజలు చూపించిన బ్లాక్ బస్టర్ సరిపోలేదేమోనని విమర్శించారు. జగన్ చూపిస్తా అంటున్న సినిమా 11 రోజులు కూడా ఆడదని అన్నారు. భారతీయ జనతా పార్టీ కూడా ముందుకొచ్చి అమరావతి శాశ్వత రాజధాని ఉండాలి, మా మద్దతు కూడా తెలుపుతున్నామని ఆనాడు చెప్పడం జరిగింది. అధ్యక్ష, అమరావతి అనేది కేవలం ఒక భూమి కాదు, ఒక ఎమోషన్. రైతుల త్యాగంతో ఏర్పడింది ఈ అమరావతి. 58 రోజుల్లో సుమారుగా 35,000 ఎకరాలు రైతులు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ భూములు ఇచ్చారు. అధ్యక్ష, రైతుకి భూమి అనేది కేవలం ఒక ఆస్తి కాదు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది వాళ్ళ జీవితం, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ భవిష్యత్తు అధ్యక్ష. అలాంటి భూమి ఆంధ్రుల కోసం ఆనాడు రైతులు ఇచ్చారు అధ్యక్ష. చాలా మంది ప్రతిపక్షంలో ఉన్న చాలా మంది కూడా ఆనాడు రాజధాని గురించి కులాలు తీసుకొచ్చారు అధ్యక్ష. ఏదో ఒకే కులానికి మొత్తం ఇస్తున్నాం అని ఆనాడు అనేక ఆరోపణలు చేశారు అధ్యక్ష. మా బుచ్చే తాత గారు ఈరోజు చాలా స్పష్టంగా దానిపైన కూడా సమాధానం ఇచ్చారు అధ్యక్ష. ఒక దళిత రైతు గురించి చెప్తున్నాను అధ్యక్ష. పొన్నూరు నాగేశ్వరరావు గారు ఆనాడు రాజధాని కూడా భూమి ఇస్తే విజయవాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం పూర్ణాహుతి మరియు ప్రత్యేక పుష్పార్చనలతో శాస్త్రోక్తంగా ముగియగా శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం భక్తుల మధ్య వైభవంగా జరిగింది. రేపటి నుండి ఏప్రిల్ 5 వరకు చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా ఆదివారం ఉదయం స్వామివార్లకు మంగళ స్నానాలు మరియు వధూవరుల అలంకారంతో ఈ వేడుకలు మొదలవుతాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో గత 9 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న వసంత నవరాత్రి మహోత్సవాలు శనివారం శాస్త్రోక్తంగా ముగిశాయి. చైత్రశుద్ధ దశమిని పురస్కరించుకుని ఉదయం 9 గంటలకు ఆలయ అర్చకులు వసంత నవరాత్రుల పూర్ణాహుతి మరియు ఉత్సవ సమాప్తి కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నవరాత్రుల చివరి రోజైన నేడు నూతన పూజా మందిరంలో అమ్మవారికి కనకాంబరాలు మరియు గులాబీలతో విశేష పుష్పార్చన సేవను నేత్రపర్వంగా నిర్వహించడం జరిగింది. వసంత నవరాత్రులు ముగిసిన వెంటనే రేపటి నుంచి ఆలయంలో చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 8 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లకు మంగళ స్నానములు నిర్వహించి వారిని వధూవరులుగా అలంకరించడంతో బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగనుంది. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటారని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించడానికి నాతో మొదలైన ఈ నిర్ణయం. సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామి పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలకు దామాషా ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. నగరం మరియు రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా అన్ని పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృషి చేస్తామని ఆయన స్పష్టం చేశారు. సింగనగర్ గుజ్జల సరళాదేవి కళ్యాణ మండపం నందు ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు
వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ నూతన పాలక మండలి సభ్యులు, ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఎన్నికైన మిత్రులు పోకల సురేంద్రబాబును మరియు ఇతర బోర్డు సభ్యులు నెమలికంటి సుబ్రహ్మణ్య సతీష్, భారతీయ జనతా పార్టీ డోలా జనార్దన్ రావు టీడీపీ, రెడ్డి శ్రీనివాసరావు టీడీపీ, సత్యవరపు దివ్యశ్రీ లీలావతి, చొప్పర వరలక్ష్మి టీడీపీ, కల్లపల్లి ఉషారాణి టీడీపీ, గుండ్లపాక శ్రీకాంత్ టీడీపీ, తులగపి ధనలక్ష్మి టీడీపీ, ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శాలువతో సత్కరించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ మరియు తెలుగుదేశం పార్టీలకు దామాష ప్రకారం అన్ని పదవుల్లో సముచిత ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పక్షాలైనటువంటి జనసేన అలాగే భారతీయ జనతా పార్టీ కలుపుకొని పదవులన్నింటిలో కూడా దామాషా ప్రకారం ఇవ్వటం జరుగుతూ ఉంది. ఇవాళ జనసేన పార్టీకి విజయవాడ నగరానికే ప్రసిద్ధమైనటువంటి దేవస్థానం దాసాంజనేయ స్వామి దేవస్థానం. దానికి సీనియర్ నాయకులు, జనసేన నాయకులు చోటిశెట్టి కృష్ణప్రసాద్ గారిని చైర్మన్గా నియమించాం, కమిటీని నియమించాం. బ్రహ్మాండంగా కమిటీ భక్తులకి నిస్వార్థంగా సనాతన ధర్మాన్ని పాటిస్తూ సేవలు చేస్తూ ఉంది. ఇవాళ వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్కి జనసేన నాయకుడైనటువంటి సురేంద్ర గారిని చైర్మన్గా, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులను సభ్యులుగా వేసాం. వాళ్ళు కూడా దేవాదాయ ధర్మదాయ శాఖ ఆదేశాలని, రూల్స్ని, అలాగే వెదురుపర్తి వెంకటరత్నం చారిటీస్ యొక్క బైలాస్ని అనుసరించి నిబద్ధతతో పనిచేస్తారు. ఆ సత్రం ట్రస్ట్ అభివృద్ధికి నిరంతరం కష్టపడతారు. పదవులన్నీ కూడా రేషియో ప్రకారం ఎవరు అడిగినా అడగపోయినా వాళ్ళకి కేటాయిస్తున్నాం. అలాగే రేపు రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు జనసేన పార్టీకి తగినటువంటి దామాషా ప్రకారం ప్రాధాన్యతనిస్తాం. అందరం కలిసికట్టుగా కూటమి ఒకే మాట మీద పోటీ చేస్తాం. కార్పొరేషన్ని అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాం. ప్రతిపక్షానికి, అవినీతి పార్టీలకి చోటే లేకుండా కార్పొరేషన్ని వన్ సైడ్గా రేపు కూటమి గెలవబోతూ ఉంది. అన్ని రకాలుగా కూడా ఈ నగరం అభివృద్ధి, రాష్ట్రం అభివృద్ధి, పార్టీలందరూ కూడా. వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్కి దేవాదాయ ధర్మాదాయ శాఖ వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్కి చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నందుకు ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. దీనికి ఇది రావటానికి కారణమైన మా పవన్ కళ్యాణ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాలక మండలిని ఇంకా బాగా ముందుకు తీసుకెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేసి దీన్ని బాగా అభివృద్ధి చేయాలని, దీనికి కావాల్సిన ఏదైతే ఓత్ చేయడం జరిగింది ఇవాళ. తప్పనిసరిగా మా పాలక మండలి మెంబర్స్ అందరం కలిసి ఇంకా దీన్ని బాగా అభివృద్ధి చేస్తాము. దీనికి సపోర్ట్గా ఏం కావాలనేది మన ఉమాగారి సపోర్ట్ తీసుకుని ఇంకా బాగా అభివృద్ధి చేసి బాగా చూపించాలనుకుంటున్నాం. నా పేరు పోకల సురేంద్రబాబు అండి. నేను జనసేన 33 డివిజన్ అధ్యక్షుడిని. నాకు ఇప్పుడు చైర్మన్గా వెదురుపర్తి వెంకటరత్నం చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్. గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ వల్లభ స్పైసెస్ ను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయపాను దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన స్పైసెస్ ను అందించాలని, వ్యాపారం దినదిన అభివృద్ధి చెందాలని ఈ సందర్భంగా వారు ఆకాంక్షించారు. వన్ టౌన్ గొల్లపూడి హోల్సేల్ కమర్షియల్ కాంప్లెక్స్ రోడ్ లో నూతనంగా లక్ష్మీ వల్లభ స్పైసెస్ షాప్ ను ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన నాణ్యమైన స్పైసెస్ ను ప్యాకెట్ల రూపంలో ప్రజలకు విక్రయించనున్నారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయపాను దంపతులు, జనసేన నేత అమ్మిశెట్టి వాసు, టీడీపీ నేత బొప్పన బాబు కుమార్, పలువురు కార్పొరేటర్లు, శ్రీదేవి డిజిటల్ మీడియా మేనేజింగ్ డైరెక్టర్ భూపతి రాజు, సత్యనారాయణ రాజు తదితరులు ఈ కార్యక్రమానికి విచ్చేసి నిమ్మల జ్యోతిక దంపతుల్ని అభినందించారు. అనంతరం వాటి నాణ్యత, రుచి తదితర వివరాల్ని నిమ్మల జ్యోతికను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వస్తువు నాసిరకంగా ఉంటున్నాయని, ఆహార పదార్థాలు కూడా కల్తీ జరుగుతుందని, ప్రజలకు నాణ్యమైన స్పైసెస్ ను అందించడానికి నిమ్మల జ్యోతిక లక్ష్మీ వల్లభ స్పైసెస్ ను ప్రారంభించడం అభినందనీయమని తెలియజేశారు. అనంతరం లక్ష్మీ వల్లభ స్పైసెస్ నిర్వాహకురాలు నిమ్మల జ్యోతిక మాట్లాడుతూ గుంటూరు కారం, హిమాలయ పింక్ సాల్ట్ ను ప్యాకెట్లలో విక్రయిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల మసాలా దినుసులు కూడా తమ వద్ద సరసమైన ధరలకి లభిస్తాయని, నాణ్యమైన స్పైసెస్ ను మాత్రమే విక్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడ ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. సోదరి జ్యోతిక ఆమె స్వయం కృషితోటి
ప్రజానీకానికి, విజయవాడ నగర ప్రజలకి, అలానే ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల వారికి కూడా ఇవాళ ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువుల్లో కారం, పసుపు, ధనియాలు ఈ మూడు కూడా నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన భాగాలు. వీటిలో నాణ్యమైన కారాన్ని ఇవ్వాలి, నాణ్యమైన పసుపుని ఇవ్వాలి, నాణ్యమైన ధనియాల పొడి ఇవ్వాలని చెప్పి జ్యోతిక మంచి చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీని మరి విజయవాడ నగరంలో ఇక్కడ ఏర్పాటు చేసి స్వచ్ఛంగా కల్తీ లేని మరి ప్రజల ఆరోగ్యం కోసం, పరిరక్షణ కోసం మరి వారికి మంచి నిత్యావసర వస్తువుల్ని లక్ష్మీ వల్లభ స్పైసెస్ పేరు మీద అమ్మ బ్రాండ్ మీద మార్కెట్లో విడుదల చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా మరి మంచి అనుభవస్తురాలు, విజయవాడలో అనేక రకాల ప్రాంతంలో మహిళా నాయకురాలుగా పరిచయాలున్న వ్యక్తిగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో మమ్మల్ని కూడా పిలిచి మరి మమ్మల్ని అందరినీ కూడా పిలిచి ఆహ్వానించేందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. తప్పకుండా దినదినాభివృద్ధి కావాలని చెప్పి ఆకాంక్షిస్తూ రాష్ట్రంలోని ఆర్డబ్ల్యూఎస్ పనులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న సుమారు 1000 కోట్ల రూపాయల బిల్లుని వెంటనే విడుదల చేయాలని నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ల అసోసియేషన్ జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస ప్రసాద్ ప్రభుత్వాన్ని కోరారు. మార్చి 31 లోపు ఈ బకాయిలు చెల్లించకపోతే వందలాది కాంట్రాక్టు కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గొల్లపూడిలోని గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ప్రధాన కార్యాలయం ఎదుట నవ్యాంధ్ర ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా చేపట్టింది. రాష్ట్ర నలుమూలల నుంచి విశేష సంఖ్యలో కాంట్రాక్టర్లు ఈ ధర్నాలో పాల్గొన్నారు. ఈ ధర్నాను ఉద్దేశించి అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి శ్రీనివాస ప్రసాద్ తో పాటు పలువురు కాంట్రాక్టర్లు మాట్లాడారు. ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధుల్లో 80 నుంచి 85% కేవలం కార్పొరేట్ కంపెనీలకే వెళ్తున్నాయని, మిగిలిన స్వల్ప మొత్తాన్ని పర్సెంటేజ్ పద్ధతిలో 750 మంది ఎంఎస్ఎంఈ కాంట్రాక్టర్లకు పంచుతున్నారని వారు విమర్శించడం జరిగింది. ముఖ్యంగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ FIFO పద్ధతిని అమలు చేస్తూ సీనియారిటీ ప్రకారం నిధులు విడుదల చేయాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. జలజీవన్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక పథకాలను అప్పులు చేసి మరీ ముందుకు తీసుకువెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి తమను బ్యాంకు కరప్ట్ కాకుండా కాపాడాలని కాంట్రాక్టర్లు విజ్ఞప్తి చేశారు. మా యొక్క పేమెంట్లు 31/3/2026 లోపు క్లియర్ చేస్తే, ఒకవేళ అక్కడికి మా బాధ ఏంటి, ఒకవేళ మొత్తం లేవు మీ దగ్గర, మన 700 కోట్లు ఇచ్చారు కదా, 600 కోట్లు అలాగే లేవు, 400 500 ఉంటే ఏదైనా ఇచ్చి మాకు సిస్టమ్ మీద నమ్మకాన్ని, ఇప్పుడు సిస్టమ్ మీద నమ్మకం పోతాయింది రోజు రోజుకి. ఇదివరకు ఎలా ఉండేది, పని చేస్తాం సరే, ఒక రోజు అటు ఇటు డబ్బులు వస్తాం, వచ్చే డబ్బు కూడా వాళ్ళు వీళ్ళు పట్టుకెళ్ళిపోతాంటే ఇంకా సిస్టమ్ మీద నమ్మకం ఎలా వస్తుంది? మా అందరి సిస్టమ్ మీద నమ్మకం చచ్చిపోతుందండి. సిస్టమ్ మీద నమ్మకం చచ్చిపోతే ఆ మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు అనేది ఏలిన వారు అర్థం చేసుకోవాల్సిందిగా మీ అందరికీ సాష్టాంగ నమస్కారం చేస్తున్నా. కృష్ణా మిల్క్ యూనియన్ పాడి రైతులకు ఒక శుభవార్త అందించిందని, దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను చెల్లిస్తూ పాడి రైతుల పక్షపాతిగా నిలుస్తుందని కృష్ణా మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పేర్కొన్నారు. పాడి రైతుల ఆర్థిక సాధికారత లక్ష్యంగా కృష్ణా మిల్క్స్ సమితి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. కృష్ణా మిల్క్ యూనియన్ సాధించిన అద్భుతమైన ఆర్థిక ప్రగతిని, పశువుల కోసం చేపడుతున్న ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలను, అలాగే నూతన ఫ్యాక్టరీల నిర్మాణ వివరాలను కృష్ణా మిల్క్ చైర్మన్ చలసాని ఆంజనేయులు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి రైతుల ఆర్థిక సాధికారత లక్ష్యంగా కృష్ణా మిల్క్ సమితి కీలక నిర్ణయాలు తీసుకుంటుందని తెలిపారు. పాల సేకరణ కేజీ ఫ్యాట్ ధరను 570 రూపాయల నుంచి 850కి పెంచింది. అంటే లీటర్కు సుమారు 28 రూపాయల పెంపుతో దేశంలోనే అత్యధిక పాల సేకరణ ధరను అందిస్తుందని తెలియజేశారు. గత 7 ఏళ్ల పారదర్శక పాలనలో పాడి రైతులకు ప్రతి 4 నెలలకు ఒకసారి ఏకంగా 300 కోట్లకు పైగా బోనస్ రూపంలో చెల్లించామని నిర్ణయించారని అన్నారు. పల్లెకు పోదాం, పాడిని చూద్దాం అనే కార్యక్రమంతో గ్రామాల్లో పర్యటించి సమస్యల్ని పరిష్కరించడం ద్వారా సాలిన 6 కోట్ల లీటర్ల పాల సేకరణను ఏకంగా 10 కోట్ల లీటర్లకు పెంచగలిగామని చెప్పారు. పాడి రైతుల కుటుంబాల కోసం 18 కోట్ల వ్యయంతో క్షీర బంధు, కళ్యాణమస్తు, ఆరోగ్య రక్ష కార్యక్రమాలను అమలు చేస్తూ 6000కు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూర్చినట్లు వెల్లడించారు. ఈ రోజున 820 రూపాయలు ఉన్నటువంటి ధరని 30 రూపాయలు 850 రూపాయలుగా గేదె పాల ధరని పెంచడానికి నిర్ణయం తీసుకోవడం, అదే కాకుండా ఆవు పాలకు కూడా 290 రూపాయలు ఉన్నటువంటి ధరని 310 రూపాయలు ఆవు పాలకి పెంచడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే బోనస్తో కలిపి 950 రూపాయలు ఇవాళ భారతదేశంలో బోనస్తో కలిపి అత్యధిక ధర ఇస్తా ఉన్నాం.
ఇంకా అవకాశం ఉన్నంత వరకు పెంచడానికి ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూ సంక్షోభ సమయాల్లో కూడా పాడి రైతు ఆస్తి కృష్ణా మిల్క్ అనేది కాబట్టి ఆ రకంగా సహాయం చేయాలని చెప్పి కూడా ధర పెంచడం, బోనస్ ఇచ్చేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఈ 6 సంవత్సరాల్లో మేము వచ్చినప్పుడు ఇవాళ 7 సంవత్సరాలు నేను చైర్మన్ అయినాక మా పాలకవర్గం అందరూ కూడా కలిపి 84 కోట్లు ఉన్నటువంటి స్థిరాస్తులు ఇవాళ 350 కోట్ల రూపాయలలాగా దక్కి స్థిరాస్తులు తీసుకెళ్ళటం, రిజర్వ్స్ను కూడా 96 కోట్ల రిజర్వ్స్ని 250 కోట్ల రూపాయలకి రిజర్వ్స్ తీసుకెళ్ళటం, రైతుకి అంటే అన్ని రకాలుగా పాడి పశువుకి రేపు భవిష్యత్తులో వాళ్ళ ఈల్డింగ్ పెరగడానికి ఒక వెట్ యాప్ పెట్టి కంటిన్యూటీ ఫాలో అప్ చేసి 365 days 24 hours ఫాలో అప్ చేసి గతించిన సోదరుని పేరిట ఆటోనగర్ కార్మికులకు సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని ఏటీఏ ఉపాధ్యక్షులు నెరుసు కృష్ణ ఆంజనేయులు పేర్కొన్నారు. ఆటోనగర్లోని బ్లాక్ స్మిత్స్ అసోసియేషన్ తరపున శివ తన సోదరుడు మల్లెల రాజేష్ పేరిట 6 ఏళ్లుగా చలివేంద్రాల్ని ఏర్పాటు చేయడం ముదావాహమని చెప్పారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు. మల్లెల రాజేష్ 6వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సోదరుడు శివ బ్లాక్ స్మిత్ అసోసియేషన్ తరపున మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏటీఏ ఉపాధ్యక్షులు నెరుసు కృష్ణాంజనేయులు, సెక్రటరీ రావి రామచంద్రరావు, జాయింట్ సెక్రటరీ అరజా సురేష్ తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆటోనగర్ బ్లాక్ స్మిత్ గా పనిచేసిన రాజేష్ అందరికీ సుపరిచితుడే. ఆయన పేరిట చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి కార్మికులకు మజ్జిగ, మంచినీరు పంపిణీ చేస్తున్నారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని వారు కోరారు. రాజేష్ మిత్రులు మాట్లాడుతూ ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన సోదరుడు శివ చేస్తున్న సామాజిక సేవను ప్రశంసించారు. కార్యక్రమంలో ఆటోనగర్ కార్మికులతో పాటు రాజేష్ మిత్ర బృందం, బ్లాక్ స్మిత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. అన్నగారి పేరు మీద ఆటోనగర్ లో మజ్జిగ పంపిణీ పథకం చేయడం ప్రారంభించాము. ఇందుకు గాను నాకు ఎంతగానో సపోర్ట్ చేసిన మా అన్నయ్య పవన్ అన్నయ్య గాని, మా ఏటీ అధ్యక్షులు గాని, సెక్రటరీ గారు గాని అందరూ కలిసి పేరు అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. బ్లాక్ స్మిత్ వర్క్ లో మల్లెల రాజేష్ గారు 6వ వర్ధంతి సందర్భంగా వారి సోదరులు శివ గారు, అలాగే ఆ యొక్క అసోసియేషన్ అధ్యక్షులైనటువంటి పవన్ గారు, అలాగే వారి యొక్క మిత్ర బృందం అందరూ కలిసి ఈ రోజున గత 6 సంవత్సరాల నుంచి కూడా ఆటోనగర్లో వేసవ కాలంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం నిజంగా ఎంతో స్ఫూర్తిదాయకం. ఎందుకంటే ఒక వ్యక్తి భౌతికంగా లేని తర్వాత కూడా ఆ వ్యక్తి పేరు మీద ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయంటే దానికి కారణం ఆ వ్యక్తికి వీళ్ళ మీద వేసినటువంటి బలమైనటువంటి ముద్ర. అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య భౌతికంగా లేకపోయినా కూడా ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా వీళ్ళు మళ్ళీ అతన్ని తలుచుకునే విధంగా ఈ ఆటోనగర్లో 10 మందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈ రోజున శివ వాళ్ళ యొక్క సోదరుడు శివ గారు అవనండి, అలాగే పవన్ గారు అవనండి, వారికి సంబంధించిన మిత్ర బృందం అంతా ఈ కార్యక్రమం చేయడం మంచి స్ఫూర్తిదాయకం. ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో మన మధ్య వ్యక్తులు ఉన్నప్పుడు కాకుండా తర్వాత కూడా వాళ్ళు గుర్తుపెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందాలని, అందులో ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈ రోజున మా యొక్క ఏటీఏ సెక్రటరీ గారు అయినటువంటి రావి రామచంద్ర గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా, అలాగే ఇప్పుడు పవన్ గారు దీనికి సంబంధించినటువంటి బ్లాక్ స్మిత్ అసోసియేషన్, అలాగే మెకానిక్ గారు అయినటువంటి పవన్ గారు, వీళ్ళందరూ రావటం ఏంటంటే ఆ వ్యక్తి వీళ్లలో నింపినటువంటి బలమైన. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా దేశంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పిలుపునిచ్చారు. అంబేద్కర్ మనవడిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తూ దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల సమస్యలపై దేశవ్యాప్తంగా గలం ఎత్తుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నగరంలోని గురునానక్ కాలనీలో రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నూతన కార్యాలయం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనవడు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు డాక్టర్ భీమ్రావ్ యశ్వంత్ అంబేద్కర్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యశ్వంత్ అంబేద్కర్ తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు పులేటి దేవి ప్రసాద్లు మాట్లాడారు. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఆర్పీఐని రాజకీయంగా బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని తెలియజేశారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధన లక్ష్యంగా దేశంలోని అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని కోరారు.
that so many cases are pending years together. We will raise this issue before your state government. Another thing, there is the education problem is there. Everybody knows that the country, the central government introduced a new education law. Previously it is a bill, now it is converted into the law. But some of the state it is not implemented. That law is very hurdle to the particularly the scheduled caste and scheduled tribe people, those who are the downtown communities. Law is a frame like that only. The farmer son or daughter will become a farmer. Carpenter son become a carpenter. This type of the law is there. There is a no every year examinations are there. Once the student is admitted into the Today, we are going to have press meet on the occasion of opening of party office opening ceremony of Republican Party of India, Andhra Pradesh Central Office. It is our privilege to have the presence of our Honorable President, National President Yashwantrao Bhimrao Ambedkar, and also our another chief guest, Sri Major Chandrakant, who is our coordinator for Telugu states. So the RPI party has started this office for the first time in Vijayawada, and we are going to have operations from here. So in Andhra Pradesh, there are so many social, economic and political issues which are to be touched upon. And today's purpose of this meeting is to convey a message that RPI is going to be a very big party in the state, and also it is going to contest in all the elections in the coming season, both in local body elections and also in the state assembly elections. So all those issues will be explained, detailed, in detail by our National President, Honorable Bhimrao Yashwant Ambedkar. He is grandson of Dr. B.R. Ambedkar, and it is our great privilege to have his. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.